అందరికీ నమస్తే అండి. ఫిబ్రవరి 20 శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో ఏం జరిగింది? ఖచ్చితంగా దీని మీద విచారణ జరిగితే మంచిది. ఎందుకంటే అక్కడ వైసీపీ సభ్యుల వెర్షన్ ఒకలా ఉంది, తెలుగుదేశం అండ్ కూటమి సభ్యుల వెర్షన్ మరోలా ఉంది. దీని మీద మహాపచారం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు కాళ్లకు చెప్పులు వేసుకొని చేతిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలను పట్టుకొని శాసనమండలిలో గొడవ చేశారు అని తెలుగుదేశం అండ్ జనసేన అండ్ బీజేపీ అంటే కూటమి సభ్యులు చెప్తున్నారు. ఆ రోజు గొడవ జరిగింది. దాదాపుగా ఒక అరగంట 20 నిమిషాల పాటు పోడియం దగ్గర ఆందోళన చేశారు, నినాదాలు చేశారు, విచారణ జరగాలని చెప్పారు. ఇందాపూర్ డైరీ విషయంలో, హెరిటేజ్కి ఇందాపూర్కి ఉన్న డీలింగ్ విషయంలో, అలాగే ఇందాపూర్ టీటీడీకి నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ విషయంలో ఇవన్నీ కూడా చర్చ జరగాలని పట్టుపట్టారు. దానికి చైర్మన్ గారు ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళు ప్లకార్డులు పట్టుకున్నారు. కాసేపు అయిన తర్వాత వాయిదా వేశారు. ఆ వాయిదా తర్వాత తెలుగుదేశం పార్టీ సభ్యులు ఇంక్లూడింగ్ పయ్యావుల కేశవ్ గారు, నారా లోకేష్ గారు, అనిత గారు అండ్ బీజేపీ సోమవీర్రాజు గారు అందరూ కూడా ఆ రోజు మీడియా పాయింట్ దగ్గర మీడియాతో మాట్లాడుతూ చాలా పెద్ద తప్పు చేశారు, వైసీపీ వాళ్ళు మహాపచారం చేశారు, ఇలా అలా అని చెప్పి మీడియాకి చెప్పారు. ఆ తర్వాత మధ్యాహ్నం, ఆ రోజు మధ్యాహ్నానికి కొన్ని ఫోటోలు కూడా రిలీజ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు శాసన మండలిలో కాళ్ళకు చెప్పులు అండ్ షూస్ వేసుకొని చేత్తో ఇవి పట్టుకున్న ఫోటోలు, వీడియోలు కూడా రిలీజ్ అయ్యాయి. మీరు చూడొచ్చు ఆ ఫోటోలు, వీడియోలు కూడా. అయితే దీని మీద ప్రస్తుతం ఒక పెద్ద గొడవ జరుగుతుంది. నిన్న వైసీపీ ఎమ్మెల్సీలు, ఈవెన్ ఆ రోజే వైసీపీ ఎమ్మెల్సీ మాధవరావు గారు అండ్ బొత్స గారు వీళ్ళందరూ అన్నారు, మేము కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు, వెంకటేశ్వర స్వామి ఫోటోలు పట్టుకున్నప్పుడు మేము కాళ్ళకు చెప్పులు వేసుకోలేదు, అలా వేసుకున్నామని నిరూపిస్తే మేము రాజీనామాకి సిద్ధం అని చెప్పి తోమాటి మాధవరావు గారు సవాల్ చేశారు. దాంతో కాళ్ళకు చెప్పులుంటూ వెంకటేశ్వర స్వామి ఫోటో ఉన్న ఫోటోలను టీడీపీ వాళ్ళు రిలీజ్ చేశారు, మీరు రాజీనామా చేయండి మాధవ్ గారు అని. సో ఆ 2 రోజుల పాటు పెద్దగా గొడవలేదు. మళ్ళీ నిన్న శాసనమండలి సమావేశాలు ప్రారంభమైన వెంటనే శుక్రవారం శాసన మండలిలో జరిగిన అంశాలు సీసీటీవీ ఫుటేజ్ కావాలి, ఆ రోజు నిజంగా ఏం జరిగిందో ప్రజలకు తెలియాలి. సో మేము ఆ రోజు చెప్పులు వేసుకోలేదు, ఫేక్ ఫోటోలు, ఎడిట్ చేసిన ఫోటోలు, మార్ఫింగ్ చేసిన ఫోటోలు తెలుగుదేశం పార్టీ వాళ్ళు సర్క్యులేట్ చేస్తున్నారు, దాని ఒరిజినల్ ఫోటోలు, ఒరిజినల్ వీడియోలు బహిరంగ పరచాలి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు చైర్మన్ గారి పోడియం దగ్గర నిన్న అంతా కూడా నినాదాలు చేశారు. దాదాపుగా 7 నిమిషాల పాటు గొడవ జరిగింది. వాళ్ళకు పోటీగా తెలుగుదేశం అండ్ జనసేన పార్టీ, బీజేపీ వాళ్ళు కూడా స్పీకర్ చైర్మన్ పోడియం దగ్గరికి వెళ్ళి నినాదాలు చేశారు, నిరసన వ్యక్తం చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అని. దీంతో నిన్న శాసనమండలి కొనసాగల. కేవలం 7 అంటే 7 నిమిషాలు మాత్రమే శాసనమండలి జరిగింది. ఆ తర్వాత వాయిదా వేసేశారు. అంటే ఒక ఇష్యూ మీద అంత డెప్త్గా డిస్కషన్ జరగట్లే, జస్ట్ గొడవ మాత్రం డెప్త్గా జరుగుతుంది. సో ఇప్పుడు ఒక సగటు అభిమానికి, సగటు భక్తుడికి కావాల్సిన విషయం ఏంటంటే, నిజంగా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టవచ్చుగా. నిజంగా వైసీపీ సభ్యులు ఆ రోజు చెప్పులు వేసుకున్నారో లేదో తెలిసిపోతుందిగా సీసీటీవీ ఫుటేజ్ బయటకు వస్తే. లేదు శాసనమండలిలో సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకూడదంటారా? చైర్మన్ గారు అనుమతితో రావచ్చు. చైర్మన్ గారు అనుమతి ఇస్తే మీడియాకు వదిలేయచ్చు. ఒకవేళ చైర్మన్ కనుక దీనికి అనుమతి ఇవ్వకపోతే కోర్టుకు వెళ్ళచ్చు. అప్పుడు కోర్టు శాసనమండలి అంతర్గత, అంటే ఈ జ్యుడిషియల్ బాడీ వేరు అండ్ ఎగ్జిక్యూటివ్ బాడీ వేరు అండ్ ఈ శాసనమండలి, ఈ లెజిస్లేటివ్ బాడీ వేరు కదా. సో రాజ్యాంగ వ్యవస్థలు 3 వేరు కాబట్టి ఈ మండలిలో జరిగిన అంతర్గత అంశాల పట్ల కోర్టులు కూడా బహుశా జోక్యం చేసుకోకపోవచ్చు. సాధారణంగా వేరే ఒక వ్యవస్థ జోలికి వేరే వ్యవస్థలు రావు. కాబట్టి ఒకవేళ వీళ్ళు కోర్టుకు వెళ్ళినా ఉపయోగం ఉండదు. కేవలం చైర్మన్ గారు మాత్రమే ఆ రోజు జరిగిన విషయం మీద సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేయొచ్చు, లేదా ఒక కమిటీని ఫామ్ చేసి ఆ రోజు జరిగిన మొత్తం వ్యవహారాల మీద విచారణకు ఒక కమిటీని అనేవచ్చు. యాక్చువల్ నాకు తెలిసినంత వరకు ఆ రోజు వచ్చిన ఫోటోలు, అంటే టీడీపీ అండ్ జనసేన వాళ్ళ గ్రూపుల్లో వచ్చిన ఫోటోలు కావచ్చు అండ్ వాళ్ళు రిలీజ్ చేసిన ఫోటోలు మాత్రం మార్ఫింగ్ చేసినట్టయితే అనిపించట్లా. ఎందుకంటే అవి కొంచెం చూడడానికి న్యాచురల్గానే ఉన్నాయి, మీరు కూడా పక్కన చూడొచ్చు. మార్ఫింగ్ చేస్తే ఆ సైజు అది ఇది మనకు తెలిసిపోద్ది, కలర్ కాంబినేషన్స్ కాస్త చూడడానికి ఒరిజినల్గానే అనిపిస్తుంది. సో మరి మీరేమంటారు? నన్ను అడిగితే మాత్రం నిజంగా సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టేస్తే ప్రభుత్వం కూడా సత్యలిత నిరూపించుకున్నట్టు ఉంటుంది, విషయంలో కూడా ట్రాన్స్పరెన్సీ తెలుస్తుంది, ఆ రోజు జరిగిన గొడవకు సంబంధించిన అంశాలు తెలుస్తాయి. ఒకవేళ సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టకపోతే మాత్రం
వైసీపీ వాళ్ళు చెప్పిన వెర్షనే బలంగా జనంలోకి వెళ్తుంది అనమాట. సో మరి దీని మీద ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి. ఇక్కడ చైర్మన్ గారు కూడా వైసీపీ వ్యక్తే కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి సన్నిహితులే కాబట్టి స్వతహాగా ఆయన కూడా సీసీటీవీ ఫుటేజ్ బయటపడడానికి పెద్దగా అభ్యంతరాలు, రాజకీయపరమైన అభ్యంతరాలు ఉండకపోవచ్చు. మేబీ ఒత్తిళ్ళు ఉంటాయి. అభ్యంతరం వేరు, ఒత్తిడి వేరు. కూటమి వాళ్ళ దగ్గర నుంచి ఒత్తిళ్ళు ఉంటాయి. వాళ్ళు ఒకవేళ తప్పు చేస్తే వద్దు అని. ఒత్తిళ్ళు, అభ్యంతరాలు ఏమీ లేకపోతే సామాన్యులకు నిజం తెలియాలంటే ఆ రోజు ఏం జరిగింది, నిజంగా వీళ్ళు చెప్పులు వేసుకున్నారా లేదా అనే అంశం వీడియో లేదా ఫోటోలు బయటకు రావాలి. చైర్మన్ గారు అనుమతితో బయటకు వస్తే అవి మనం నమ్మొచ్చు. ఈలోగా ఏది ఎడిటింగో ఏది ఒరిజినలో కూడా మనం చెప్పలేమన్నమాట. థ్యాంక్ యూ.